మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళలో దాదాపు 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వరుస కడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. మౌని అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావిస్తారు. రేపు మౌని అమావాస్య సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భక్తులకు సూచనలు జారీ చేశారు. భద్రత నియమాలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. నిర్దేశించిన మార్గంలోనే ఘాట్లకు వెళ్లాలని, స్నానాల తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండవద్దని అన్నారు. పార్కింగ్ ప్రదేశాలు లేదా బస చేసే ప్రాంతాలకు భక్తులు తిరిగి చేరుకోవాలని తెలిపారు. బారికేడ్ల వద్ద పాంటూన్ బ్రిడ్జ్లపై నిదానంగా వెళ్లాలని కూడా తెలిపారు. తొందరపాటు చర్యలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైతే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెక్టర్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. సంగమం వద్ద ఉన్న అన్ని ఘాట్లు పవిత్రమైనవేనని, మొదట ఎక్కడికి చేరుకుంటే అక్కడే పుణ్యస్నానం ఆచరించాలని సూచించారు. సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని తెలిపారు. సౌకర్యాలు, ఏర్పాట్ల గురించి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని కోరారు. రోడ్ల మీద గుంపులుగా నిల్చోవద్దని హితవు పలికారు. స్నానాల ప్రదేశాల్లో, ఆలయాల్లో దర్శనాలకు హడావిడిగా వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పోలీసులు, అధికారులు సాయం తీసుకోవాలని తెలిపారు. పోలీసులకు అన్ని విధాలుగా సహకరించాలని సూచించారు.